ఎప్పుడు చూడు ఆ ఫోన్ పట్టుకొని ఆ ల్యాప్టాప్ పట్టుకొనే కూర్చుంటే ఏదైనా పనికి వచ్చే పని చేయొచ్చు కదా. ఏహే, నీలాగా నేను పచ్చళ్ళు అమ్ముకోవడం రీల్స్ చూసుడు కాదు నా పని. ఒక ఇంటర్నేషనల్ బిజినెస్ చేస్తాను, అర్థమైందా? అబ్బో ఏంటో ఇంటర్నేషనల్ బిజినెస్. ఇప్పుడు ఇండియా పాకిస్తాన్కి యుద్ధం జరుగుతుంది కదా. ఓహో, నువ్వు యుద్ధం చేయడానికి పోతావా? కాదు, అది కాదు. మరి ఇప్పుడు మా నరేష్ దగ్గరికి వెళ్ళి ఒక 10,000 వచ్చుకొని, సురేష్ దగ్గరికి వెళ్ళి 10,000 తీసుకొని, డీసీఎం వ్యాన్ నుండి ఒక క్యాన్లో తీసుకొని పంజాబ్లో పోయి తీసుకుంటాం. ఓ పంజాబ్లో ఏం చేస్తావు? ఈ యుద్ధం జరగడం వల్ల మన మోడీ తాత ఏం చేసిండు, అక్కడ ఉన్న వాటర్ కట్ చేసిండు. సో వాళ్ళకి ఏమైంది అన్నట్టు, ఇప్పుడు కడుక్కోవడానికి కూడా వాటర్ లేవాట. ఓహో, నువ్వు అక్కడ కడుగుతావా? అది కాదు. మరి ఇప్పుడు నేను ఇక్కడ నుంచి వాటర్ తీసుకొని పోయి అక్కడ అమ్మింది అనుకో, ఇక్కడ 10 రూపాయల వాటర్ బాటిల్ అక్కడ 1000 రూపాయలకు అమ్మచ్చు అన్నట్టు. వావ్, ఇంత మంచి ఐడియా నీ ముట్టి బుర్రకి ఎట్లా వచ్చింది? నువ్వు రోజు అంటున్నావు కదా ఒక ల్యాప్టాప్లో ఫోన్లో ఏం చేస్తానా అని. అది మనం చేసే ఇంటర్నేషనల్ బిజినెస్. వావ్, అయితే బంగారం షాప్కి వెళ్ళి నేను ఎప్పటి నుంచో వడ్డానం అడుగుతాను కదా, వడ్డానం ఆర్డర్ ఇచ్చుకోనా? ఉండాలి, బంగారం షాపే కొనేసుకో. వావ్, మా ఆయన బంగారు. థ్యాంక్ యూ మోడీ తాత, నీ వల్ల మా ఆయనకి జ్ఞానోదయం అయింది.